ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన యవనస్తులారా, ఈరోజు ఈ యొక్క సందేశము, ఈ మెసేజ్ మీ కొరకే. ఈ వాక్య భాగం చదవగానే ఇది మాకు తెలిసిందే అనుకోకండి. దీంట్లో ఇంకా తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16వ వచనంలో షద్రక్, మేషక్, అబద్నిగో వీరు రాజుతో మాట్లాడుతూ, మేము మా దేవుడి పైన అపారమైన నమ్మకం ఉంది, ఆయన మమ్మల్ని రక్షించినను రక్షింపకపోయినను సరే మేము మాత్రం నువ్వు చేయించిన ఈ బంగారు ప్రతిమను మేము నమస్కరించము అనే ఒక మాటను రాజుతో చెప్పారు. సో వారు ఆ పరిస్థితిలో ఎందుకు మౌనంగా నిలబడ్డారో, ఎందుకు వాళ్ళు నమస్కరించలేదో అనేది మనము ఆలోచన చేయటం కంటే కూడా చూడండి, ఆ ముగ్గురు కూడా వారికి తెలుసు వారి ప్రాణాలు రాజు చేతుల్లో ఉన్నాయి. ఒకవేళ మేము ఆయన చెప్పినట్టు చేయకపోతే మేము ఖచ్చితంగా చనిపోతాము, మా ప్రాణాలు తీసేస్తాడని తెలిసినా వారు ఏం నిర్ణయించుకున్నారు, వారు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు, సరైనటువంటి డెసిషన్ తీసుకున్నామని వారు ముగ్గురు కూడా అనుకున్నారు. సో నా ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒంటరితనం చాలా డేంజర్గా ఉంటుంది కదా. వై? బికాస్ ఒంటరితనంలో మనం ఎన్నో బాధలు పడుతూ ఉంటాము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము. బాధల్లో మరి ఆ ఒంటరితనాన్ని ఎంతో డిఫికల్ట్ టైమ్స్ని గడుపుతాం. కానీ మంచి స్నేహం ఉండటం చాలా మంచిది. సో ఒంటరితనము కంటే కూడా మంచి స్నేహం కోసము ఈరోజు యవనస్తులారా మీరందరూ కూడా వెతకాలి. మంచి స్నేహం అంటే చూడండి, ఈ ముగ్గురు ఒకరికి ప్రాణాలు పోతున్నాయనే భయము, అది తట్టుకోలేము. ప్రాణాల కంటే విలువైనది ఏది కాదని కొన్నిసార్లు ఎలాంటి తప్పైనా చేయటానికి మరి వెనకంజ వేయం. కానీ ముగ్గురు ఒకే మైండ్ సెట్ కలిగి ముగ్గురు సేమ్ డెసిషన్ తీసుకున్నారు, నిలబడ్డారు అని అంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలా ఉందో చూడండి. ఈరోజు యవనస్తులారా, క్రైస్తవ బిడ్డలారా, మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంది? దేని కొరకు మీరు ఆరాటపడుతున్నారు? నీతి న్యాయం కొరకు నిలబడుతున్నారా? ఒక మంచి కాజ్ కొరకు నిలబడుతున్నారా? లెట్ us ఎగ్జామిన్. ఒక మంచి ఫ్రెండ్షిప్ని చేయడానికి ఇష్టపడుతున్నారా? సో ఒకవేళ అలా లేకపోతే దయచేసి ఈరోజు మరి దానియేలు గ్రంథంలో చదువుకున్న వాక్య భాగము, వాక్య లేఖనాల ప్రకారం మనము ఒక నిర్ణయం తీసుకుందాం. ఆ ముగ్గురు ప్రాణాలు పోతున్నాయని తెలిసినా వారు ముగ్గురు ఒకటే ఆలోచన చేశారు, ఒకటే ఒప్పుదల చేసుకున్నారు, నిలబడ్డారు. అలాంటి ఫ్రెండ్షిప్ మీరు కూడా వెతకండి. ఆ మంచి ఫ్రెండ్షిప్ కోసము మీరు ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం కొరకు, దేవుని మాటల కొరకు నిలబడండి. మంచి కాజ్ కొరకు నిలబడండి. ఒక మంచి క్రైస్తవ సమాజాన్ని మీరందరూ కలిసి ఏర్పాటు చేయాలి. తద్వారా భవిష్యత్తు కూడా ఒక మంచి క్రైస్తవ సమాజం మరి ఉంది మాకు అని ఇప్పుడున్న తరాలు, ఇప్పుడున్న చిన్నపిల్లలు వారు అనుకోవాలి. సో అలాంటి ఒక సొసైటీని మనం బిల్డ్ చేయాలి. రైట్? అలా చేస్తారని, ఆ విధమైన ఒప్పుదల మీరందరూ కూడా తీసుకుంటారని, నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తూ, గాడ్ బ్లెస్ యూ.